అలా వద్దు. మనం ఎలా ఎలా ఉండాలి? ఆయనలో స్థిరపరచబడాలి, ఆయనలో అంటుకట్టబడాలి. ఇల్లు వలె కట్టబడమంటుంది. ఇల్లు ఎలా కడతాము? ఇల్లు ఎలా కడతాం మనం చెప్పండి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి, దానికి మొదట ఏం చేస్తావు? ఏంటిది? పునాది వేయాలి. ఆ పునాది పైనుంచి వేస్తావా? భూమిలో 2 అడుగులు 3 అడుగులు తవ్వాలి. దేనికి? నీ విశ్వాసం ఎక్కడ పైపై నుంచి తేలిపోతుందోనని. అది గాలివాన వచ్చినప్పుడు కొట్టబడుతుంది కాబట్టి. అలా కొట్టబడకుండా అలా పైపైనే ఉంటే అదేమవుతుంది? ఊరక కారిపోతుంది. మంచి వర్షాలు వస్తే భూమిలోనికి వచ్చి పైనే ఉంటుంది కాబట్టి అదేమైపోద్ది? వేస్ట్ అయిపోయి వ్యర్థమైపోయి కూలిపోతుందని మనం ఇంటిని ఏం చేస్తాము? గట్టిగా భూమిలోకి 3-4 అడుగులు తవ్వి అక్కడి నుంచి పునాది వేస్తాం. మన విశ్వాస జీవితాన్ని కూడా అలా పునాది వేసుకోవాలి. ఈరోజు మనం అలా వేయట్లేదు. మనం ఇసుక మీద ఇల్లు నిర్మిస్తున్నాం. ఒక్క నిమిషమే హాలోజినేషన్ అంటాం. అది ఉన్నట్టుగానే మనము ఏర్పాటు చేసుకుంటాం. అది ఉన్నట్టుగానే మనము ఏర్పాటు చేసుకుని ఆ రీతిగా మనం ఉండే స్థితిలో ఈరోజు ఏర్పడి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కోసం నిలబడదాం. మనం విశ్వాసులుగా వచ్చామంటే ఏదో నామమాత్రంగా తూతూ మంత్రంగా రావట్లేదు. మనం ప్రభువును ఆరాధించాలి, ప్రభువులో నిలబడాలి. అనేక శోధనలు వస్తాయి, అనేక ఇరుకులు వస్తాయి, అనేక బాధలు వస్తాయి. యేసేపు జీవితంలో మనం చూస్తే సొంత సహోదరులు ఏం చేశారు? అతన్ని భూమిలో పడేశారు, గొయ్యిలో పడేశారు, ఇస్మాయిలీలకు అమ్మేశారు, తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పడేశారు. రాణి యొక్క బలహీనత చేత ఆయన శోధించబడ్డాడు. తిరిగి ఆయన జైల్లోనికి వెళ్ళాడు. విశ్వాస జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మనం ప్రార్థనకు వచ్చామంటే మనకు సంతోషమే కాదు, ప్రార్థనకు వచ్చామంటే అనేక సమస్యలు ఉంటాయి. వాటిని జయించగలిగే శక్తి మనకి ఇస్తాడు ప్రభు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఫలాలు చెప్పుకున్నాం. ఎన్ని ఫలాలు? 9 ఫలాలు. ఈ ఫలాలు ఒక్కొక్క ఫలము నీవు ఫలించాలి అంటే, ఒక్కొక్క ఫలములో నేను నిలబడాలి అంటే నీవు దేవుని సన్నిధిలో నిలబడాలి. అందుకే అంటున్నాడు పౌలు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుతూ. మనం అసలు ఏం విశ్వాసం నేర్చుకున్నాం? మనకి విశ్వాసం ఉందా? ఒక బాధ్యత ఉందా? దేనిలో మనం స్థిరపరచబడుతున్నామంటే ఏమి లేదు, తాత్కాలికం. నలుగురు నడిచిన బాటలో నేను నడుస్తున్నాను. నాకంటూ ప్రత్యేకము లేదు, నాకంటూ ఓ ప్రత్యేక విధానము లేదు. ప్రత్యేకత లేనప్పుడు విశ్వాసం ఎందుకు? ప్రత్యేకత లేనప్పుడు విశ్వాసతలో నిలబడటం ఎందుకు? ప్రియా దేవుని బిడ్డలారా, ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. బాప్తిసం, విశ్వాసం, రక్షణ, మారు మనసు, ఇదంతా కూడా ఎదురు చూసి నీవెవరి కోసం నిలబడాలి అంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక దినాన మనందరిని కూడా ఆయన పరలోకములోనికి తీసుకెళ్లాలని, నిత్య జీవంలో ఆయన నిన్ను నన్ను నిలవబెట్టాలని ఈ ప్రయాస, ఈ యొక్క పరిస్థితులు, అనేక ఆల్ నైట్లు, అనేక ఓపెన్ మీటింగులు, ఎంతో ప్రయాసం, ఎంతో భారం, ఎన్నిటిని మనం ఓర్చుకొని దేవుని సన్నిధిలో ఎందుకు చేరుస్తున్నామంటే నీవు నేను ఆశీర్వదించబడతామని, నీవు నేను దీవించబడతామని ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలబడుతున్నాం. అంతేకాని మనము ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొని లోకానుసారంగా ఉండు, లోకములో నిలబడి లోకమాలిని మనల్ని అంటకుండా చూసుకోవాలని ప్రభు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసమందు స్థిరపరచబడుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనిడి. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, ఆయనను అనుసరింపక ఏం చేశారంట? ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచరమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి. చూడండి, ఈ లోక సంబంధమైన దాన్ని అనుసరిస్తే ఏమొస్తుందంట? మోసకరమైన, ఇంకా చదవాలి మీరందరూ, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని వాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా
మిమ్మల్ని చెరపట్టుకుని పోయేవాళ్ళు లేరా? ఒక మంచి నీతిని బోధించట కంటే, గమనించింది మనం, ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు తాగుబోతుడు, ఒక మంచోడు. తాగుబోతుడు మంచోడిని మారుస్తుడా? మంచోడు తాగుబోతుని మారుస్తుడా? చెప్పండి ఒకసారి. తాగుబోతోడిని మంచోడు మారుస్తుడా? మంచివాడిని తాగుబోతోడు మారుస్తుడా? మంచోడే తొందరగా తాగుబోతాడు. ఈ లోకంలో ధర్మం ఎప్పుడు కూడా ఆలస్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించినటువంటి ఇస్కరియోతు ఏబు ఆయన యూదా వచ్చి ఎన్ని నాణ్యాలకు అమ్మాడు యేసయ్యని? 30 ఎండి నాణ్యాలకు అమ్మేశాడు. ఆయనలో ఉన్న శక్తిని గ్రహించాల. ఆయన ఎంటే ఉంటున్నాడు. ఆయన యొక్క పరిచర్యలో పాల్గొన్న వ్యక్తే ఆయన పక్కన నిలబడుతున్నాడు. కానీ నా ప్రభు యొక్క శక్తిని గ్రహించినటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? అదేదో లోకమాల్యనములే, ఈయనెవరో మామూలు వ్యక్తులే, ఎవరో ఒక యేసయ్యన కుర్రోడు వచ్చాడు, ఏదో చేస్తున్నాడు, ఇదంతా మనకు కాదు. ఇతరుని ఉపయోగించుకొని నేను సంపాదించుకోవాలి, ఇతరుని ఉపయోగించుకొని నేను గొప్ప ఉండవాలి, ధనము సంపాదించుకోవాలి, ఘనము సంపాదించుకోవాలి, ఖ్యాతి సంపాదించుకోవాలని సేవకుని పక్కన నిలబడ్డాడు. కానీ చివరికి ఏమయ్యాడు? 30 ఎండి నాణ్యముల కోసం యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేశాడు. యేసయ్య హ్యాపీగా వెళ్ళాడు. ఆ యొక్క అన్యాయపు తీర్పులో నిలబడ్డాడు. అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అదిగో సంఖ్యల చేత బంధించబడ్డాడు. 30 కొరడా దెబ్బలు తిన్నాడు. అదిగో ఎర్రటి వేళ నా పాపము కోసం ఆయన శిలువ మీద నీ పాపాన్ని నా పాపాన్ని మోస్తూ నీవు నేను బాగుండాలని ఆయన రిక్తుడుగా మారి పైకెళ్తూ ఉంటే అది చూసినటువంటి ఇస్కరియోతు యూదాకి హృదయము పగిలిపోయిందంట. 3.5 సంవత్సరం పరిచర్యలో తోడుగా ఉన్నావు. 3.5 సంవత్సరం దేవుని సన్నిధిలో నిలబడ్డావు. సేవకుని అంటే ఉన్నావు, సేవకునితోనే ఉన్నావు, అనేక మాటలు చెప్తూ నిలబడ్డావు. కానీ చివరికి ఇదిగో ధనమనేటువంటి పిశాసి తనను పట్టినప్పుడు ఏమైపోయాడు? ఆయన లోకంలో పడిపోయాడు, ధనపిచ్చిలో పడిపోయాడు. చివరికి యేసయ్యను అమ్మేశాడు. యేసయ్య కలువరి శిలువ మీద మరణానికి దగ్గర అవుతూ ఉంటే ఇస్కరియోతు పరిగెత్తుకుంటూ వెళ్ళి ధనము విసిరేశాడు. అప్పుడు గ్రహించాడు, మనోనేత్రములు తెరవబడ్డాయి. అప్పుడు పరిగెత్తి అంటున్నాడు, అయ్యా నీతిమంతుని నేను అప్పగించాను, ఈ పాపము నా మీదకి నా కుటుంబం మీదకి వస్తుందని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఉరి వేసుకొని, ఇంకా బాధకరం విషయం ఏం తెలుసా? ఉరేసుకుంటే టక్కున దిక్కు కింద పడేయచ్చు. ఉరేసుకున్న తర్వాత ఆయన శరీర భాగంలో ఉన్నటువంటి పొట్ట పగిలి ప్రేగులు బయటకు వచ్చాయని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. మన పాపం అంత ఘోరంగా అవ్వకూడదు, మన దోషం అంత ఘోరంగా ఉండకూడదు, దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా నడుచుకోకూడదు. విశ్వాసములో స్థిరపడాలి. విశ్వాస వీరులోకి నువ్వు రావాలే. కానీ రోజు రోజుకి నీ వేరు నీరు లేని చెట్టు వలె ఎండిపోకూడదు. నీరు లేని చెట్టు వలె ఎండిపోకూడదని చెప్తున్నాడు. ఒక మాట చెప్పనా మీకు? వాక్యం అనేటువంటి విత్తనాలను తీసుకొని, ఏంటి అవి? వాక్యం అనేటువంటి విత్తనాలు తీసుకొని హృదయం అనేటువంటి కుండలో వేసి ఏం చేయాలి? హృదయం అనేటువంటి కుండలో వేసి ఇంకా మోకాళ్ళు అనేటువంటి పొయ్యి మీద పెట్టి ఏం చేయాలి? వాక్యం అనేటువంటి విత్తనాలు తీసుకున్నావు, హృదయం అనేటి కుండలో వేసావు, దాన్ని ఎక్కడ పెడుతున్నావు? మోకాలు అనేటువంటి పొయ్యి మీద పెట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు కానీ దానిని ఉడికించగలిగితే నీ ఆత్మాభిషేకము, ఆత్మ శరీరము సమస్తం ప్రభు సన్నిధిలో బహు బలంగా నిలబడబోతుంది. హల్లెలూయా. మరి వాక్యం అనేటువంటి విత్తనాన్ని నీ హృదయంలో వేస్తున్నావా? మనమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఎలా ఉన్నామంటే తాత్కాలికమైనటువంటి పరిచర్యలు, తాత్కాలికమైన విశ్వాసం. ఆదివారము ఏ క్రైస్తవులు అంటే మనం పండగ క్రైస్తవుల వలె మనం ఉన్నాం.
వద్దు. పండుగ క్రైస్తవులు ఆ ఒక్కరోజే గొప్ప గొప్ప చీరలు కడతారు, గొప్ప గొప్ప నగలు పెడతారు, గొప్ప గొప్ప చేస్తారు. కానీ విశ్వాసములో మూలుగుతూ రహస్యమందు నీ తండ్రి ఎదుటి నువ్వు ప్రార్థన చేయగలిగితే నా ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. మనం గమనిస్తూ వెళ్ళినట్టయితే ఇంకా ఆయన చెప్తున్న చూడు, ఆయనను అనుసరింపగా మనుష్యులు పారంపర్యమున ఆయన ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమోనని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏముందంటే నీలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులైనారు. మరి దైవత్వము, దైవశక్తి, దైవ బలము మీలో ఉంటే, ఇదిగో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, నా ప్రభువుని ప్రార్థన వినటానికి, ఆయన నీకు స్వరం ఇవ్వటానికి, ఆయన నీకు వాక్యం నేర్పించటానికి, ఆయన నీ యొక్క కుటుంబంలోనికి నిత్యము నివాసం ఉండటానికి ఆయన సిద్ధమైన దేవుడిగా మీ మధ్యలో ఉంటూ ఉండగా, ప్రియా దేవుని బిడ్డలారా, మీరు మీ హృదయంలో వాక్యం అనేటువంటి విత్తనాలు వేయట్లేదు. మోకాళ్ళు లేనటువంటి పొయ్యి మీద మీరు పెట్టట్లేదు. ప్రార్థన అనేటువంటి మంట మీరు వేయటం లేదు. మోకాళ్ళనే పొయ్యి మీదకి పోవట్లేదు. ప్రార్థన అనేటువంటి మంట మీలో లేదు. కాబట్టి మనలో ఉన్నటువంటి దైవత్వం ఏమవుతుందంటే రోజు రోజుకి క్షీణించిపోతుంది అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, అలా చెరపట్టమని పోకుండా మన ఆత్మ శరీరాన్ని సర్వపరిపూర్ణతగా క్రీస్తు మహిమైశ్వరం చొప్పున ఆయన సన్నిధిలో నిలబడగలిగితే 10వ వచనం చదువుదాం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అదిగో మొదటోడు ఎవరై ఉన్నారు? ఆయన నువ్వు అధికారి అయినా, నువ్వు పెద్ద ప్రధానమంత్రి అయినా, నువ్వు పెద్ద దేశ అధ్యక్షుడు అయినా, నీకు శిరస్సు ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు నీకు శిరస్సు అయి ఉన్నారు. మరి ఆ శిరస్సును నువ్వు తీసి పక్కన పెడితే, ఇదిగో తల లేకుండా మొండి ఉంటే ఎలా ఉంటుంది? అది తల లేకుండా మొండి మొక్కటుందనుకో, మనం ఎలా అయిపోతాం? ఎలా చూడటానికి బాగుంటామా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మన భక్తి శిరస్సు లేని మొండిము వలె ఉన్నాం. మన శిరస్సును మనం ఆహ్వానించాలి. మన శిరస్సును మన హృదయంలో ఉంచుకోవాలి. గమనించినట్లయితే చూడండి, అక్కడ 11వ వచనం, మీరును క్రీస్తు సున్నత ఎంది శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఏం చేశారమ్మా? క్రీస్తు సున్నతి యందు, ఇది వరకు పాత రోజుల్లో మనం గమనిస్తే సున్నతి చేయాలంటే ఎలా చేస్తారు? అబ్రహాము ఇస్సాకును తీసుకుని ఏం చేశాడు? ఎన్నో దినాన్ని సున్నతి చేస్తారు? ఎన్నో దినాన సున్నతి చేస్తాం. ఎన్నో రోజు? 7వ రోజు కదా నీళ్ళు పోసేది. మనం 7వ రోజు పోస్తామా 8వ రోజు పోస్తాం? చెప్పండి. 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 15వ రోజు, 17వ రోజు, 19వ రోజు, లేదంటే 21వ రోజు? ఆ ప్రశ్న ఆలస్యమైతే ఆ రెండు వెళ్ళిపోతుండాలి. హల్లెలూయా. కానీ అబ్రహాము 8వ దినాన తన కుమారుడికి సున్నతి చేశాడు. అబ్రహాము తన కుమారులు ఇద్దరు ఒకేసారి సున్నతి పొందారు. ఏ కుమారుడి చేత సున్నతి ఒకే రోజు పొందారు? అబ్రహాము తన కుమారుడు ఇరువురు కూడా ఒక్క దినమనే సున్నతి పొందారు. ఏ కుమారుడు అబ్రహాము కలిసి సున్నతి పొందారు? హల్లెలూయా. సున్నతి అంటే మీకు తెలుసు, ఇస్మాయిల్ చేతనే. ఇస్మాయిలు తన తండ్రి అయినటువంటి అబ్రహాము ఇరువురు ఒకే దినాన సున్నతి పొందారంట. ఆత్మీయ జీవితంలో ఈరోజు మనం చూస్తే
ఈ దినములో యేసుక్రీస్తు ప్రభువారిలో మారు మనసు రక్షణ బాప్తిష్యం అనేటువంటి సున్నతి స్త్రీ పురుషులకు తేడా లేకుండా మనము సున్నతి పొందుతున్నాం. కానీ పాత రోజుల్లో అయితే స్త్రీలకి సున్నతి ఉందా? పాత రోజుల్లో పాత నిబంధన లెక్కలో స్త్రీలకు సున్నతి ఉందా? లేదు. స్త్రీలు దేవుని యొక్క సన్నిధి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఆయన యొక్క మందిరంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఆవరణం బయటనే ఉండాలి, మందిర ఆవరణం బయటనే ఉండాలి. ఆవరణం బయట నుండి గోడలు పట్టుకొని ప్రార్థన చేయాల్సిందే. కానీ దేవుని యొక్క దేవాలయంలోనికి అడుగు పెట్టడానికి స్త్రీలకు అవకాశం లేని దినాలవి. మరి ఎవరు వెళ్తారు? పురుషులు మాత్రమే సున్నతి పొంది దైవజనుడు మాత్రమే దేవాలయం యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి అడుగు పెడతాడు. కానీ ఈరోజు నా ప్రభు నిన్ను నన్ను ప్రేమించాడు, నిన్ను నన్ను ఆశీర్వదించాడు, నిన్ను నన్ను తన హృదయంలో చేర్చుకోవాలని, నిన్ను నన్ను తన జీవితంలో ఇదిగో తనతో మిళితం చేసుకొని తనలో ఐక్యత కలిసి ఏక శరీరిగా యేసుక్రీస్తు ప్రభువారు మనం ఉండాలని ఇక్కడ చెబుతున్నాడు. పౌలు ఏమంటున్నాడు? చదవండి అక్కడ 12వ వచనం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కాదు 11. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి, అబ్రహాము మోషేలు ఇసాకులైతే చేత్తో చేయబడిన సున్నతి పొందారు. పరిశుద్ధ గ్రంథములోనికి అదిగో నిబంధనలోనికి వారు వచ్చారు. ఎవరైతే సున్నతి పొందుతారో వారు మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన సన్నిధిలో నిలబడాలి. మరి పాత రోజుల్లో ఒకానొక దినాన మోషేకి తన కుమారుడికి సున్నతి లేదంట. మోషేకి పాత నిబంధనలో సున్నతి ఉంటేనే ప్రభువు మాట్లాడతాడు, సున్నతి ఉంటేనే ఆవరణం దగ్గరకు పోవాలి, సున్నతి ఉంటేనే పరిశుద్ధ స్థలం పరిసర ప్రాంతాల్లో ఉండాలి. కానీ మోషేకి తన కుమారుడికంట ఏమి లేదంట, సున్నతి లేదు. కానీ ప్రభు ఏమో నా పని చేయని చెప్తున్నాడు. మరి దైవ సేవకుడైనటువంటి మోషేకి తన కుమారుడికి సున్నతి లేని సమయంలో ప్రభు కోపం వచ్చిందంట. ఇన్ని దినాల నుంచి నేను బోధిస్తున్నాను, ఇన్ని దినాల నుంచి నేను చెప్తున్నాను, అలనాడు ఆదిలో జరిగిన ప్రతి విషయాన్ని అబ్రహాము గురించి మోషేకి తెలియదా? ఇసాకు గురించి తెలియదా? ఇదిగో యాకోబు గురించి తెలియదా? సున్నతి ఎందుకు చేసిండో మోషేకి తెలియదా? అయినా కానీ మోషే పిలిచిన పిలుపుని అందుకొని దేవుని పని చేయటానికి తన యొక్క ప్రజలను విడిపించటానికి వస్తున్నాడు. కానీ సున్నతి అనే విషయాన్ని మరిచిపోయాడు. నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, దేవుని పని చేస్తున్నావు, కానీ నువ్వేం తీసుకోవట్లేదు? బాప్తిష్యం తీసుకోవట్లేదు. ఈ రోజుల్లో సున్నతి అంటే బాప్తిష్యమే. పాత రోజుల్లో సున్నతి అంటే మీకు తెలుసు, ఈ రోజుల్లో సున్నతి అంటే బాప్తిష్యం. మరి బాప్తిష్యం తీసుకోకుండా నువ్వు చర్చిలోకి వస్తున్నావు, అనేక మార్లు దేవుని పని చేస్తున్నావు. కానీ ఒక దినాన మోషే మీదకి దేవుని కోపం దిగి వచ్చిందంట. ఇదేంటండి? ఆయనే కదా ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి మోషేని పిలిచాడు, నువ్వు నా పని చేయమన్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, నేను పారిపోతున్నాను, నాకొద్దు, నాకు నోటి మాంద్యం ఉంది, ప్రజలతో మాట్లాడలేను, నాకేం తెలియదు యేసయ్యా అని పరిగెత్తుతున్నటువంటి మోషేని ఆగో అని ప్రత్యేకంగా ఆయన దేనిలో దర్శనమిచ్చాడు? మోషేకి దేవుడు దేనిలో దర్శనమిచ్చాడు? ఏందమ్మా? మోషేకి దేవుడు దేని ద్వారా దర్శనమిచ్చి ఆయన మాట్లాడాడు? అగ్ని చెట్టులో పొదలో అగ్ని వలె మోషేతో మాట్లాడాడు దేవుడు. ఈరోజు నీతో కూడా ప్రభువు మాట్లాడబోతున్నాడు, నీతో కూడా ఆయన ముచ్చటించబోతున్నాడు. ఆయన కృప నీకు దిగి రావాలంటే అలనాడు దేంతో మనము సున్నతి ద్వారా దేవునిలోనికి మనం వచ్చాము. ఈరోజైతే చేతులతో చూడండి, క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా నిజమండి. మనం ఏ రోజైతే బాప్తిస్మం తీసుకున్నామో, మనం ఏ రోజైతే ఆయన సన్నిధిలో నిలబడ్డామో, మనం ఏ రోజైతే మారు మనసు పొంది ఉన్నామో, అప్పుడే మనము
బాప్తిష్యం అనేటువంటి ఆ కార్యక్రమంలో మన పాప దోషాలు శరీర క్రియలన్నిటి కూడా ఏమైపోయాయంట, మృతమైపోయాయి. ఈరోజు నువ్వు క్రీస్తులో కడగబడినటువంటి ప్రత్యేకమైన విశ్వాసివి, ప్రత్యేకమైన విశ్వాసురాలివి. ఇక మీదట నువ్వు ఎలా ఉండాలి అంటే ప్రభువులో నువ్వు నమ్మకం కలిగిన దాన్ని ఉండాలి. ఏమంటున్నాడు? క్రీస్తుతో కూడా మృతులై ఉండగా, చూద్దామంది అది 12ది, మీరు బాప్తిష్యమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు. మరి మృతుల్లో పాత పెట్టబడినటువంటి యేసయ్యని ఎవరు పైకి లేపారు? తన తండ్రి అయినటువంటి దేవుడు పైకి లేపాడు. మరి ఈరోజు కూడా మృతుల్లో వలె ఉన్నటువంటి మన జీవితాలను, పాపాలు దోషాలు క్షమించి, అదుగో నీ యొక్క పాప దోషాన్ని బాప్తిష్యం అనేటువంటి ఆ సమయంలో నీ పాపాలన్నీ మృతముగా మార్చినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా పైకి లేపాడో, నా ప్రభు నిన్ను కూడా ఎలా లేకపోతున్నాడు? మృతులలో నుండి యేసయ్యని లేపిన విధంగా నిన్ను కూడా శరీరచ్చులో నుంచి పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంటే మనం ఆయనతో రేపు ఎప్పుడు లేస్తాము? రెండో రాకడ. మన పాట విన్నా, రాకడనే రైలు బండి వస్తున్నది. చాలా బాగుంది ఆ పాట, నాకు ఏంటంటే నేర్చుకోవడానికి కుదరలా. రాకడనే రైలు బండి వస్తున్నది, దానిలో అంట సీట్లు మీకు రిజర్వేషన్ చేర్చుకోవాలంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా పోవాలంటే రిజర్వేషన్ ఎవరైనా చేర్చుకుంటాం. కానీ రాకడనేటువంటి రైలు బండిలో నువ్వు రిజర్వేషన్ చేర్చుకోవాలంటే ఏం కావాలి? రక్షణ కావాలి. రక్షణ లేకపోతే నీకు టికెట్ ఇవ్వడంట. రక్షణ అనేది లేకపోతే నీవు ఆ బండి ఎక్కడానికి నీకు టికెట్ లేదు. టికెట్ లేకపోతే టికెట్ కలెక్టర్ వచ్చి నేనేం చేస్తాడు? బండిలో నుంచి హఠాత్తుగా దించిపడేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పరలోకానికి పోవడానికి దేవుడు నీకు రక్షణ అనేటువంటి టికెట్ మీకు ఇచ్చి ఉన్నాడు. ఆ టికెట్ తీసుకున్నా నువ్వు, ఆ టికెట్ని నువ్వేం చేసుకోవాలి? రైలు బండి వచ్చేంత వరకు ఆ టికెట్ని తీసిపోయి ఆడాయలా నీళ్ళలో పడేస్తావా? లేకపోతే తీసుకెళ్ళి గాలిలో వచ్చేటువంటి ఆ గాలికి ఇసిరేస్తావా? మరి ఎలా చేసుకుంటావు దాన్ని భద్రంగా? ఇప్పుడైతే మనం రైలు టికెట్లు ఎలా పడితే అలా మన సెల్లో ఉంటున్నాయి. కానీ ఒక 15 ఏళ్ళ క్రితం చూస్తే టికెట్ని చాలా జాగ్రత్తగా మడిసి ప్రకాశం అయితే ఇదిగో ఇవి ఉంటాయి కదా, వీటిని ఊడదీసి ఒకసాట దీంట్లో దాచిపెడుతున్నారు. మరి ఎందుకో? వాటిలో ప్రకాశమామే కాదు, బావోలు కూడా వాటిల్లో భద్రపరిచి దాచి పెడతారు. ఇంకా ఒక్కొక్కసారి దీని లోపల భద్రపరుస్తారు, జేబులు ఉంటాయి. ఎక్కడ లేచి పక్కన పడిపోతే టీటీ వారిని మధ్యలో దించేస్తారని రక్షణ అనేటువంటి ఆ యొక్క నీకు టికెట్ ఇచ్చినటువంటి దేవుడు నీ టికెట్ నువ్వు కాపాడుకుంటున్నావా? నీ టికెట్ బాగుంటుందా? నీ టికెట్ నీ ప్రయాణం అయ్యేంత వరకు భద్రంగా ఉందా? నీకు నువ్వు చూసుకోగలిగితే ఒకసారి గమనించండి. మనము ఇక్కడి నుంచి బయలుదేరి ఒంగోలు వెళ్తున్నాం అనుకో, మనకి నేమ్ బోర్డులు ఉంటాయి, కిలోమీటర్ రాళ్ళు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? 2 వైపులు వేసి ఉంటాయా? 2 వైపులు ఉంటాయి కిలోమీటర్ రాళ్ళు. ఎటువైపు ఉంటాయి? ఒకవైపే ఉంటాయి. ఎప్పుడైనా నువ్వు వెళ్ళేటప్పుడైనా అదే వైపు ఉండాలి, తిరిగి వస్తున్నప్పుడైనా స్థిరంగా ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం కూడా ఒక నేమ్ ప్లేట్ లాగా స్థిరంగా ఉండాలి. రాకడ సమయం వరకు, ప్రభు యొక్క రాకడ నీ దగ్గరకు వచ్చేంత వరకు, నువ్వు ఎత్తబడే వరకు కూడా నువ్వు స్థిరంగా ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నీవు అదిగో శరీరంతో చేసేటువంటి ఏంటిది? శరీరంతో చేసేటువంటి సున్నతి కాదు, కానీ నీకే సున్నతి ఇస్తానంటున్నాడు? చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. ప్రియదేవుని బిడ్డలారా, 15-13 వచనం చూస్తే, మరి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడంట వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఇదే పత్రం అమ్మ,
ఇదే పత్రం అంటే ప్రభు అనేటువంటి పత్రాన్ని మేకులతో శిలువకు కొట్టి, చూడండి, నీ నా పాపాన్ని తీసివేయటానికి, నీ నా దోషాన్ని కడిగివేయటానికి. ఇదిగో మనమైతే పాపము చేసి అపవిత్రులుగా మనం ఉంటున్నాము, కానీ అదిగో నీ పాపాన్ని నా పాపాన్ని కడిగివేయటానికి ప్రభువారు చూడు చెప్తున్నాడు. దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, వ్రాతపూర్వకమైన ఆజ్ఞలు అంటే ఏంటి? నీకు 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. వాటిని ఈ రోజుల్లో కొత్త నిబంధనలు 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఆ ఆజ్ఞలలో నువ్వు ఎలా ఉండాలి? ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రములను, నీ మీద ఉన్నటువంటి పాప పత్రము, నీ మీద ఉన్నటువంటి దోషపు పత్రాన్ని, వాటన్నిటిని కూడా తీసివేయటానికి ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని తన అరచేతులను ఆ యొక్క సిలువ మీద పెట్టుకొని, పాప పత్రం అనేటువంటి మన జీవితాలను ఆయన సిలువ మీద దానిని మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి, మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగాని చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా. నువ్వే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నిన్ను బాగు చేయటానికి, నేను నిలవబెట్టడానికి ఆయన ఏమంటున్నాడంట? చేవ్రాతలను తుడిచివేశాడంట. నూతన నిబంధన నీకు ఇచ్చాడు. గత దినాలలో మనము ఇదిగో పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలము పోవటానికి నీకు నాకు అవకాశం లేదు. స్త్రీలకు మందిరంలో కూర్చోటానికి అవకాశం లేదు. అదిగో నీ నా పాపములు ఆయన చేవ్రాతల ద్వారా వాటిని కొట్టివేసి సిలువ చేత వాటిని అధికారులను ప్రధానులను సిగ్గు చేత నింపి జయోత్సాహంతో అధికారులు అనుకున్నారు, ఇదిగో ఈయన్ని సిలువకు కొట్టేశాము, ఇదిగో ఈయన్ని చంపేస్తున్నాము, ఇదిగో ఆ యొక్క గొల్లియత్తు కొండ మీద ఈయన్ని తీసేశాము, ఈడి పని అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి అధికారులు అనుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు, అధిపతులు అనుకున్నారు. కానీ నా ప్రభు సిలువ చేత జయోత్సాహంతో వారిని సిగ్గుపరిచాడు, అవమానపరిచాడు. సిలువ చేత జయోత్సాహంతో నీ నా జీవితాలను ప్రజలకు బాహాటముగా చూపించటానికి, నిన్ను నన్ను ఒక విశ్వాసిగా నిలబెట్టడానికి ఆయనే ఆ యొక్క కలువరి సిలువలో ఆయన మరణించి బలియాగముగా కొట్టివేయబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీ పాపాన్ని నా పాపాన్ని తుడిచివేయటానికి ఆయన ఏమై ఉన్నాడు? సిలువకు కొట్టబడి ఉన్నాడు. అట్టి విధముగా కొట్టబడిన జీవితంలో, అందుకే ప్రభు అంటాడు, అడుగుడి నీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఏ ఒక్క రోజైనా మనం అడుగుతున్నామా, ప్రభువా నాకు ఫలాంది కావాలయ్యా అని? పొందుకునే అంత ఊరికి అడగాలి. ఏలియా అయితే తన జీవితంలో ఇదిగో 2.5 సంవత్సరముల తర్వాత నిలబడి మోకరించి ప్రభు సన్నిధిలో తన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ప్రభువా నాకు వర్షము, నా దేశం మీద సమృద్ధైన వర్షాన్ని కుమ్మరించు నాయనా అని ప్రభువును బ్రతిమలాడుకున్నాడు. పొందుకునేంత వరకు ప్రార్థన చేశాడు. ఈరోజు మనమైతే 2 రోజులు ప్రార్థన చేస్తాం, 3వ రోజు పొందుకోలేకపోయామనుకో, ఇక నేను చేయలేనయ్యా ఈ ప్రార్థన, ఇక నేను చేయలేనయ్యా ఈ విశ్వాసము, ఇక నేను చేయలేనయ్యా ఈ భక్తి, ఇక నేను చేయలేదు, నా వల్ల కాదయ్యా అని మనం వాటిని పరిగెత్తుతున్నాము. ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నిలబడిగితే, నువ్వు అడుగు, నీకోసం ప్రభువు ఆయన అంటున్నాడు, నా చేతులు దినమల్లా నీ కొరకు చాచి ఉన్నాను. చాచినటువంటి చేతులు ఎత్తుకోవడానికి నువ్వు దగ్గరకు వస్తే కదా, నువ్వు దగ్గరికి రావట్లేదు, నువ్వు దూరంగా ఉంటావు. ఆయన మీద వ్యసన పడతావు, ఆయన సేవకుల మీద వ్యసన పడతాము, ఆయన సేవకు దూరంగా ఉంటాము. మరెప్పుడు నువ్వు బాగుపడతావు? మరెప్పుడు నువ్వు దీవించబడతావు? దీని మెల్ల సేవలో దూరంగా ఉంటున్నావు. మనం అడగం. అడిగితే ప్రభు సమస్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగితే ప్రభు సమస్తాన్ని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో మనం కూడా ప్రభువుని అడుగుదాం. ఈ రాత్రి వేళ సమయంలో మనం కూడా ప్రభువుని అడుగుదాం. అందుకే చూడండి ఒకసారి 7 అధ్యాయం ఉంటుంది, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం.
అడుగుడు మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా, చాపను అడిగిన పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండుడి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగిన ఉండగా పరలోకముందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు, మంచి క్రియలు. చెడ్డవారైన మనమే మన బిడ్డలు ఏదన్నా, డాడీ నాకు ఇది కావాలంటే ఎంతో ఆతృత పడి తెచ్చిస్తాం కదా. మరి పరిశుద్ధమైనటువంటి, లెక్కించలేనటువంటి, వర్ణించలేనటువంటి పరమ తండ్రి నువ్వు అడిగితే, నేను అడిగితే ఆయన కాదంటాడా? కాదండు. కాకపోతే మనం ఏం చేయాలి? మన హృదయం ఆయన మీద ఆనుకొని ఆయన సన్నిధిలో నిలబడి ఆయన మాటలు వింటూ ఆయన వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకొని, అదుగో అంటున్నాడు, చేతుల చేత చేయబడినటువంటి సున్నతి. ఈ రోజులు మనందరం కూడా సున్నతి పొందుకొని ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయంలో మారు మనసు పొందుకొని పాపాలు క్షమించబడి నిన్ను నన్ను ప్రభు ఇదిగో గొప్ప చేయబోతున్నాడు. నిన్ను నన్ను ప్రభు గొప్పవానిగా నిలపబోతున్నాడు. రా, ఈ రాత్రి వేళ సమయంలో ప్రభువుని అడుగుదాం. మనకే సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ ఇరుకులు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నా కానీ నా ప్రభువుని అడుగుదాం. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క దీవెనలు పొందుకుందాం. హల్లెలూయా.